ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. కాకినాడ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి షర్మిల పాదయాత్ర చేయనున్నారు. జిఆర్టీ గ్రాండ్ హోటల్ నుంచి సూర్యకళా మందిర్ వరకు షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ శ్రేణులతో షర్మిల భేటీ కానున్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాణిక్యం ఠాగూర్, పల్లం రాజు, జేడీ శీలం, రఘువీరారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గా ఫోన్ లైన్లో ఉన్నారు. దుర్గా, చెప్పండి, ఈరోజు ఏపీసీసీ చీఫ్ షర్మిల కాకినాడలో అయితే కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆమె పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అయితే ఈరోజు కాకినాడ జిల్లాలో భాగంగా కాకినాడలో ప్రధాన కేంద్రం కాకినాడలో పర్యటనలోకి చేస్తుంది. పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ముఖ్య నాయకులతో కూడా స్థానికంగా ఉండే సూర్యకళా మందిరంలో అయితే సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై ప్రధాన చర్చ ఉంది. అలాగే కేడర్ని కూడా ఏ విధంగా ఉత్తేజపరచాలన్న అంశంపై కూడా ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ డీలా పడినంది. మళ్ళా షర్మిలారెడ్డి అధ్యక్షుల పదవి తీసుకోవడంతో కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో అనేది మళ్ళా ఊపొచ్చిందని చెప్పే విధంగా చెప్పొచ్చు. పూర్వవైపు తీసుకొస్తానని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పార్టీలో టీడీపీ పార్టీ మరి జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు పోటీ ఇవ్వకపోయినా సరే కాంగ్రెస్ పార్టీకి మూల ఓటు బ్యాంక్ అయిన దళిత సామాజిక ఓటు బ్యాంకు, క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ని కూడా తన ప్రభావితం చేసే అవకాశం ఉంది షర్మిలారెడ్డి అని చెప్పి చెప్పవచ్చు. మరి గతంలో 2 రోజుల క్రితం విశాఖపట్నం పర్యటనలో కూడా చూస్తే కొన్ని తీవ్రమైన కామెంట్స్ కూడా చేసిందని చెప్పొచ్చు. దానికి బదులుగా అక్కడ వైవి సుబ్బారెడ్డి, అక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రిప్లై ఇచ్చారు. ఇక్కడ కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తారు. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డిపై ఏ విధంగా విరుచుకుపడతారు, ఏ విధంగా మాటల తోటాలు పీలుస్తారన్న అంశంపై అయితే కాకినాడ జిల్లా వాసులు సర్వత్రా ఎదురు చూస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తే ఎటువంటి హామీలు ఇస్తారు, ఎటువంటి ఈ విధంగా ముందుకు వెళ్తారన్న అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.